ఇవాళ ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరగనుంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పమిడిముక్కలలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అక్కడ పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. మేడే సందర్భంగా కార్మికులతో ముఖాముఖి కానున్నారు సీఎం. సాయంత్రం గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ను ప్రారంభించనున్నారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలో బిజీగా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పామర నియోజకవర్గంలో పేదల సేవా కార్యక్రమంలో భాగంగా పామర నియోజకవర్గం పమ్మిడిముక్కల గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడతారు. ఆ తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పరామర్శించి వాళ్ళ ఇంటికి స్వయంగా వెళ్లి పెన్షన్లు పంపిణీ కూడా చేస్తారు. ఆ తర్వాత ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పెన్షన్ లో 63,153 రూపాయల పెన్షన్ రూపంలో ఇప్పటికే పేదలకు అందజేస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో సుమారుగా 2.38 లక్షల మందికి ఇప్పుడు ఈ పెన్షన్లు అందుతున్నాయని కూడా తెలుస్తుంది. అయితే దీనిలో భాగంగా ఈ రోజు మేడే కాబట్టి మేడే కార్మిక సంఘాలతో కూడా ఆయన ముఖాముఖి మాట్లాడనున్నారు. అనంతరం ఆయన గుడ్లవల్లేరు చేరుకుంటారు. ఆ గుడ్లవల్లేరులో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అయితే ఉదయం నుండి షెడ్యూల్ చూసుకుంటే ఉదయం 10:15 వీరంచి లాకులు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ నుండి 10:25 పమ్మిడిముక్కల చేరుకొని ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగిస్తారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం సుమారుగా 12:45 మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ఆయన సమావేశం అవుతారు. వాళ్ళతో అక్కడ ఉన్న సమస్యలను పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలను పూర్తిగా తీసుకొని అక్కడే పరిష్కరించేందుకు పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు అధికారులు. అయితే ఆ తర్వాత 11:50 పామర్ నియోజకవర్గం నేతలతో సమీక్ష సమావేశం ఉంటుంది. అనంతరం 3:45 గుడ్లవల్లేరు బయలుదేరుతారు సీఎం. ఆ తర్వాత ఆ కంటి హాస్పిటల్ ప్రారంభించి ఆ తర్వాత సుమారుగా 4:45 సీఎం క్యాంప్ హౌస్ కి చేరుకుంటారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్.